హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 5వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేపాల్లో తీవ్ర భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద 6.4గా నమోదైంది. ఈ నేపథ్యంలో 157 మంది చనిపోయారు, ఎంతో మంది గాయపడ్డారు, ఎంతో ఆస్తి నష్టం అనేది సంభవించింది. ఇక్కడ మనం గమనిస్తే భూకంప కేంద్రం అన్నటువంటిది వాయువ్య నేపాల్లో ఉంది. కానీ దీని యొక్క ప్రభావం అన్నటువంటిది ఇటు మన భారతదేశంలోని ఢిల్లీతో పాటు యూపీ, బీహార్లలో కూడా ఉన్నాయి. అంటే ఈ భూకంపం అనేది ఎంత పవర్ఫుల్గా వచ్చింది అని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో భూకంపానికి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన విషయాలేంటి అంటే, భూకంపం గురించి రాయండి అన్నట్టుగా మనకి ఒక ఎస్సే లాగా ఎప్పుడూ అడగరు కదా. సో మనకి ఏంటి భూకంపం అంటే, అర్త్క్వేక్ అంటే ఏంటి, ఎక్కడ ఈ అర్త్క్వేక్ అన్నటువంటిది ఎక్కువగా వస్తుంది, అర్త్క్వేక్ యొక్క మెజర్మెంట్స్ అనేవి ఎలా చేస్తారు, అలాగే భూకంప తరంగాలు లేదా సీజ్మిక్ వేవ్స్ అంటాము, అవి ఏంటి, అలాగే అర్త్క్వేక్కి గల కారణాలు ఏంటి, ఎన్ని రకాలు అర్త్క్వేక్స్ అన్నటువంటివి, మన భారతదేశంలో ఈ అర్త్క్వేక్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంది, మన దేశానికి సంబంధించి ఈ ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ ఏంటి అన్నటువంటిది మనం ఎగ్జామ్కి తెలుసుకోవాలి. అలాగే ఈ ఇంపాక్ట్స్ అంటే ఏంటి, దీనికి తగ్గించడానికి మిటిగేషన్ మెజర్స్ ఏమేమి తీసుకోవచ్చు, దీనికి సంబంధించి మన భారతదేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది ఉంది. దీని కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నటువంటిది అర్త్క్వేక్కి సంబంధించి కూడా ఆ డిజాస్టర్ జరిగినప్పుడు సహాయ చర్యలు అనేవి అందిస్తుందన్నమాట. వీటన్నింటి నేపథ్యంలో వీటి గురించి క్లియర్గా తెలుసుకోవాలి. ఒక్కసారి మనం బ్రీఫ్గా చూద్దాం. చూడండి, అర్త్క్వేక్ లేదా భూకంపం అంటాము. ఈ అర్త్క్వేక్ అనేటటువంటిది ఎందుకు వస్తుంది అంటే, మన భూమిలో ఏవైతే లేయర్స్ అనేవి ఉన్నాయో అందులో లిథోస్ఫియర్ అనేసి ఉంటుంది, అవునా. సో ఆ లిథోస్ఫియర్లో ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. మనం చూస్తే కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటిది. సో దాని ప్రకారం ఏంటి, మన ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ఖండాలు ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు పోలిస్తే మూవ్ అవుతూ ఉన్నాయి. కొన్నేమో దగ్గరగా వస్తున్నాయి, కొన్నేమో దూరంగా వెళ్తూ ఉన్నాయి, అవునా. మరి ఆ నేపథ్యంలో ఏమవుతుంది, అర్త్ అన్నటువంటిది అలా మూవ్ అయ్యేటప్పుడు ఏదో ఒక టైంలో వైబ్రేట్ అవుతుంది. దానివల్ల ఒక చిన్న ఫాల్ట్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా భూమి ఉంది అనుకుంటే మూమెంట్ జరిగేటప్పుడు ఇదిగో ఇలా ఒక చీలిక అనేది ఏర్పడుతుంది, చిన్న ఫాల్ట్ లైన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఫాల్ట్ లైన్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఈ ఫాల్ట్ లైన్ అనేది ఉంటే ఈ లోపల ఏదైతే సెంటర్ ఉందో దాన్ని మనం ఫోకస్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో భూకంపం ప్రారంభమైనటువంటి ప్రదేశాన్నేమో, అది కూడా భూమి లోపల భూకంపం ప్రారంభమైన ప్రదేశాన్ని ఫోకస్ అంటాము. అదే దానికి సమాంతరంగా భూమి మీద ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఎపీ సెంటర్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఫోకస్ అలాగే ఎపీ సెంటర్ అన్నటువంటిది. అంటే ఫోకస్ అన్నటువంటిదేమో ఎనర్జీ మొత్తం ఇక్కడ అక్యూములేట్ అయ్యి ఆ ఎనర్జీ అన్నటువంటిది పాస్ అవుతుంది, అన్ని వైపులా పాస్ అవుతుంది. అయితే ఇలా మూవ్ అవ్వటానికి సంబంధించి భూమిలో పాస్ అయితే వాటినేమో బాడీ వేవ్స్ అనేసి పిలుస్తాము. అంటే భూమిలో తరంగాలనేమో బాడీ వేవ్స్ అంటాము. అదే సర్ఫేస్ పైన మళ్ళీ తరంగాలు అనేవి వస్తాయి కదా, అంటే సర్ఫేస్ మీద కూడా మనకి ఎర్త్ ట్రెమర్స్ అనేవి జరుగుతుంది కదా, దాన్నేమో మనము ఏమని పిలుస్తాము, సర్ఫేస్ వేవ్స్ అనేసి పిలుస్తాము. సో మనకి భూకంప తరంగాలు అన్నటువంటివి ఎన్ని రకాలు, 2 రకాలు, బాడీ వేవ్స్ అలాగే సర్ఫేస్ వేవ్స్ అనేసి. బాడీ వేవ్స్లోకి వచ్చేసరికి మనం 2 రకాలుగా కేటగరైజ్ చేస్తాము. ఏంటి ఈ 2 రకాలు, ఒకటి వచ్చేసరికి పీ వేవ్స్ లేదా ప్రైమరీ వేవ్స్ అంటాము, రెండవది వచ్చేసరికి ఎస్ వేవ్స్ లేదా సెకండరీ వేవ్స్ అనేసి పిలుస్తాము. అదే సర్ఫేస్ వేవ్స్కి సంబంధించి ఇది కూడా మళ్ళీ 2 రకాలు. అందులో ఒకటి ఎల్ వేవ్స్ అంటే లవ్ వేవ్స్ అనేసి పిలుస్తాము, రెండవది వచ్చేసరికి ఆర్ వేవ్స్ లేదా ర్యాలిక్ వేవ్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అంటే వీటి యొక్క మూమెంట్ని బట్టి వీటి పేర్లు పెట్టడం జరిగింది. అందులోకి వచ్చేసరికి పీ వేవ్స్ ఏమో లాంగిట్యూడినల్ వేవ్స్, ఇవేమో లాంగిట్యూడినల్ వేవ్స్, ఇవి సాలిడ్స్ అలాగే లిక్విడ్స్ ఈ రెండింటిలో కూడా ఇవి ప్రవహిస్తాయి. అలాగే సెకండరీ వేవ్స్ వచ్చేసరికి ఇవి ట్రాన్స్వర్స్ వేవ్స్ అనమాట. ఇవి సాలిడ్స్లో మాత్రమే ప్రయాణిస్తాయి, లిక్విడ్స్లో ఇవి పాస్ అవ్వలేవు. అలాగే సర్ఫేస్ వేవ్స్కి సంబంధించి చూస్తే ఎల్ వేవ్స్ అన్నటువంటివి మోస్ట్ డిస్ట్రక్టివ్ వేవ్స్. మొత్తం ఈ యొక్క భూకంప తరంగాలకి సంబంధించి ఏవి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి అంటే అవి ఎల్ వేవ్స్ అన్నటువంటివి, సర్ఫేస్ వేవ్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. అంటే ఇందులో మూమెంట్ అన్నటువంటిది హారిజాంటల్ ప్లేన్లో ఉంటుంది. అంటే వేవ్ ప్రాపగేషన్కి 90 డిగ్రీస్లో
దీని యొక్క మూమెంట్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు మనము ఎల్ వేవ్స్ అనేవి స్నేక్ ఎలా అయితే పాస్ అవుతుందో ఆ షేప్లో పాస్ అవుతాయి అన్నమాట. అలాగే ఆర్ వేవ్స్ అన్నటువంటివి సీ వేవ్స్ లాగా, అంటే సముద్రపు అలలు ఎలా అయితే వెళ్తూ ఉంటాయో అలా వెళ్తూ ఉంటాయి. అంటే సీ వేవ్స్తో చాలా అనాలాగస్గా ఇవి వెళ్తూ ఉంటాయని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఈ రెండింటికి మళ్ళీ చూసుకుంటే ఆర్ వేవ్స్లో ఎల్ వేవ్స్లో ఏది ఫాస్ట్గా మూవ్ అవుతుంది అంటే ఎల్ వేవ్సే మూవ్ అవుతుంది. మరి ఈ ఎర్త్క్వేక్కి సంబంధించి ఎంత తీవ్రతతో వచ్చింది అని కొలిచేది ఎలాగా, మెజర్ చేసేది ఎలాగా అంటే దీని మెజర్మెంట్ కోసం మన దగ్గర 2 స్కేల్స్ ఉన్నాయి. వాటి పేరే, ఒకటేమో మెర్కాలీ స్కేల్ అన్నటువంటిది. మెర్కాలీ స్కేల్ మెర్కాలీ స్కేల్ అన్నటువంటిది దేన్ని కొలుస్తుంది? ఇంటెన్సిటీని కొలుస్తుంది. ఎంత తీవ్రతతో వచ్చింది అన్నట్టుగా కొలిచేటటువంటిది మెర్కాలీ స్కేల్ అన్నటువంటిది. రెండవదేమో రిక్టర్ స్కేల్. రిక్టర్ స్కేల్ అన్నటువంటిది దేనిని కొలుస్తుంది? రిక్టర్ స్కేల్ అన్నటువంటిది ఎంత మ్యాగ్నిట్యూడ్తో ఆ యొక్క ఎర్త్క్వేక్ వచ్చింది అన్నట్టుగా కొలుస్తుంది. మరి ఈ ఎర్త్క్వేక్ రావటానికి గల కారణాలేంటి? కాజెస్ అనేసి ఉంటాయి కదా. సో ఎర్త్క్వేక్ రావటానికి గల కారణాలని కనుక మనం చూస్తే, ఒకటి ప్లేట్ మూమెంట్ వల్ల. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు? హిమాలయన్ రీజియన్లో కాంటినెంట్ కన్వర్జెన్స్ ఏదైతే జరుగుతుందో దానివల్ల, అంటే ఆ ప్లేట్ మూమెంట్ వల్ల ఈ యొక్క భూకంపాలు అనేది రావచ్చు. రెండవది వచ్చేసరికి ఫాల్టింగ్ అలాగే ఫోల్డింగ్ అన్నటువంటిది. ఫాల్టింగ్ అండ్ ఫోల్డింగ్కి సంబంధించి అంటే ఏంటి? భూమి ఎక్కడైనా చీలిక ఏర్పడినా లేదంటే కన్వర్జెంట్ బౌండరీస్ అన్నప్పుడు ఒకదాని మీదకి ఒకటి వస్తూ ఫోల్డింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఫర్ ఎగ్జాంపుల్ భూజ్ ఎర్త్క్వేక్ ఏదైతే ఉంటుందో, మన దేశంలో అతిపెద్ద ఎర్త్క్వేక్ ఈ భూజ్ ఎర్త్క్వేకేనా? అలాగే లాతూర్ ఎర్త్క్వేక్ ఏదైతే ఉంటుందో దాన్ని వీటికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఇంకా భూకంపాలు ఎప్పుడు వస్తాయి? వోల్కానిక్ ఎరప్షన్స్ అనేవి జరిగినప్పుడు కూడా ఈ భూకంపం అనేది వచ్చే ఛాన్స్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన భూమి లోపల గ్యాషియస్ ఎక్స్పాన్షన్ కానీ కాంట్రాక్షన్ కానీ జరిగిందనుకోండి, దానివల్ల ఈ ఎర్త్క్వేక్ వచ్చే ప్రమాదం అనేది ఉంది. అలాగే మనం మైనింగ్ కానీ లేదంటే డ్రిల్లింగ్ అనేది చేపడుతూ ఉంటారు, అలాంటి టైంలో కూడా ఎర్త్క్వేక్ వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. అలాగే హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అనేసి పిలుస్తూ ఉంటారు. ఏంటి హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అంటే? మనము సింపుల్గా కూడా రాయొచ్చు దీన్ని, డ్యామ్స్ లాంటి వాటిని కట్టడం వల్ల కూడా మనకి ఈ ఎర్త్క్వేక్స్కి కారణమవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలోని కోయినా డ్యామ్, బట్ మనము ఈ రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్స్ అని రాస్తూ ఉంటాం. దాని బదులుగా హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అనేసి మనం యూజ్ చేయొచ్చు. మరి ఎర్త్క్వేక్స్లో టైప్స్ చూస్తే టెక్టానిక్ ఎర్త్క్వేక్ అని, వాల్కానిక్ ఎర్త్క్వేక్ అని, ఎక్స్ప్లోజన్ ఎర్త్క్వేక్ అని, కొలాప్స్ ఎర్త్క్వేక్ అనేసి ఇలా వివిధ రకాలు ఉంటాయి. అయితే మీరు చేయాల్సింది ఏంటి? మన ప్రపంచంలో ఎర్త్క్వేక్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అన్నట్టుగా ఒకసారి మ్యాప్ అయితే చూసుకోవాలి. మ్యాప్ ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎర్త్క్వేక్స్ అనేవి మన ప్రపంచంలో వస్తున్నాయన్నట్టుగా చూసుకోవాలి. అలాగే మన ఇండియాకి సంబంధించి కూడా ఒకటి వరల్డ్లో ఎలా వస్తూ ఉన్నాయి, ఇండియాలో భూకంపం అనేటటువంటిది ఎక్కడెక్కడ రావచ్చు, దానికి సంబంధించి మనకి ఎర్త్క్వేక్ మ్యాప్ కూడా ఉంది. సో ఒకసారి మీరు దాన్ని రెఫర్ చేయొచ్చు. అలాగే ఎర్త్క్వేక్ ఇంపాక్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ మీద ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది? కొన్ని ఏరియాస్లో ఫైర్స్ రావచ్చు. అలాగే కొన్ని చోట్ల అప్పర్ లేయర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో చీలికలు అనేవి రావచ్చు. కొన్నిసార్లు రివర్స్ వాటి యొక్క కోర్స్ని, అంటే అవి రివర్స్ అనేవి పారుతూ ఉంటాయి కదా, వాటి మార్గం గుండా వాటిని మార్చుకోవచ్చు. అలాగే ల్యాండ్ స్లైడ్స్ అనేవి రావచ్చు, అవలాంచెస్ అనేవి రావచ్చు, ఇవన్నీ ల్యాండ్ మీద. అలాగే మ్యాన్మేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే మన బిల్డింగ్స్ కానివ్వండి, సెటిల్మెంట్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇవన్నీ మనం కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. వాటర్ మీద అయితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి రావటం, సునామీస్ అనేవి రావటం, హైడ్రోడైనమిక్ ప్రెషర్ అనేది పెరగటం, ఇలాంటివన్నీ. మరి బయోడైవర్సిటీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? మనుషులు చనిపోతారు, అనిమల్స్ చనిపోతారు, మొక్కలు అనేవి నాశనం అయిపోతాయి. అలాగే సోషియో కల్చరల్ గెయిన్స్ ఏవైతే ఇన్ని సంవత్సరాల నుంచి జనరేషన్స్గా మనం ప్రిజర్వ్ చేసుకుంటూ వస్తున్నామో వాటన్నింటినీ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇల్లు లేని వాళ్ళు అయిపోతారు, ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు, పావర్టీ అనేది వచ్చేస్తుంది. వీటన్నింటికి కూడా ఎర్త్క్వేక్ కారణం అవ్వచ్చు. మరి దానికి సంబంధించి ప్రీ డిజాస్టర్ మిటిగేషన్ అనేసి ప్రిపేర్డ్నెస్, అలాగే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మన భారతదేశం ఏం చేసింది అన్నటువంటిది ఒకసారి నోట్స్ చేసి పెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒలింపిక్స్లోకి క్రికెట్ అనేది చేరిపోయింది.
2028లో లాస్ ఏంజలస్లో ఒలింపిక్స్ అనేవి జరగబోతున్నాయి. అప్పటి నుంచి క్రికెట్ అన్నటువంటిది ఇందులో ఆడబోతూ ఉన్నారు. క్రికెట్తో పాటు ఇంకొక 4 క్రీడలకు కూడా ఇందులో అవకాశాన్ని కల్పించటం జరిగింది. సో ఆ 4 క్రీడలు ఏంటి అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఏమేం క్రీడల్ని ఇందులో యాడ్ చేశారో ఒక్కసారి చెప్పండి. మనం చూస్తే బేస్బాల్ ఆర్ సాఫ్ట్ బాల్ అన్నటువంటిది, అలాగే క్రికెట్ని ఇప్పుడు యాడ్ చేశారు. అలాగే ఫ్లాగ్ ఫుట్బాల్ అనేసి పిలుస్తూ ఉంటాం, ఈ ఫ్లాగ్ ఫుట్బాల్, అలాగే లాక్రోసే అన్నటువంటిది, అలాగే ఇంకొకటి ఏంటి స్క్వాష్. దాంతోపాటు ఇప్పుడు క్రికెట్. ఈ 5 కూడా ఇప్పుడు ఈ లాస్ ఏంజలస్లో జరగబోతున్నటువంటి ఈ ఒలింపిక్స్ నుంచి వీటిని కూడా ఇంక్లూడ్ చేయబోతూ ఉన్నారు. వీటిని ఇంక్లూడ్ చేసేటటువంటి ప్రపోజల్కి ఇంటర్నేషనల్ ఐఓసి కమిటీ అన్నటువంటిది అప్రూవల్ని ఇవ్వటం జరిగింది. మరి అలాంటి నేపథ్యంలో కబడ్డీ అన్నటువంటిది మన దేశ క్రీడ అవునా? మరి ఒలింపిక్స్లోకి కబడ్డీ అనేది ఎప్పుడు చేరుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నార్మల్గా ఏంటి, ఒలింపిక్స్ లాంటి వాటిలో తక్కువ వ్యవధి ఉండే క్రీడలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కబడ్డీ వ్యవధి కేవలం 40 నిమిషాలే. ఇంకొకటి మనం గమనించాలి, క్రికెట్ని ఇందులో చేర్చాం కదా, అందులో కేవలం T20ని మాత్రమే చేర్చారు. అంటే T20 అనేటటువంటిది చిన్న మ్యాచే, సో చిన్న ఫార్మాట్ కాబట్టి ఇందులో చేర్చటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే మన దేశానికి సంబంధించినటువంటి కబడ్డీలో కూడా ఎక్కువ పోరు అనేటటువంటిది ఉంటుంది. అలాగే చూసేటటువంటి వ్యూవర్స్కి ఎంటర్టైన్మెంట్ అనేది కూడా సరిగ్గానే ఉంటుంది. అయితే ఐరోపా దేశాలు ఎక్కువగా ఆడేటటువంటి ఈ ఈక్వెస్ట్రియన్ కానివ్వండి, ఒలింపిక్స్లో ఎప్పుడు ఆడే ఆటల జాబితాలో ఎప్పుడూ ఉంటూనే వస్తుంది. కానీ మన దేశంలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉండే టేబుల్ టెన్నిస్ కూడా ఇలాంటిదే. అంటే వాటికి ఎక్కువ దేశాల్లో చాలా సమాఖ్యలు అనేవి ఉండటం, ఐరోపా దేశాలు అండగా ఉండటం, వాటన్నింటితో ఒలింపిక్స్లోకి వెళ్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకొకటి గమనించాల్సిందేంటి, అంతర్జాతీయ క్రీడా సమాఖ్య యొక్క మద్దతుతో మిగతా దేశాల్లో కూడా అధికారికంగా కబడ్డీ సంఘాలని ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా కబడ్డీని గనక మనం విస్తరించగలిగితే అప్పుడు క్రికెట్ మాదిరిగానే కబడ్డీని కూడా మనము T20s అనేసి, టోర్నమెంట్స్ అనేసి, ప్రో కబడ్డీ లీగ్స్ అనేసి ఇలాంటివి మరింత ఎక్కువగా నడిపి మనం ఒలింపిక్స్లోకి కబడ్డీని కూడా ఇంక్లూడ్ చేసే అవకాశం అనేది మనకి ఉంది. సో దీని వైపుగా అడుగులు వేయాలన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా మన CJI అయినటువంటి జస్టిస్ చంద్రచూడ్ ఈయన ఏమన్నారు, న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి శాసన వ్యవస్థ అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి ఒక విభజన రేఖ అనేటటువంటిది ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో మనకి మిగతా వాటితో ఇక్కడ ఆర్టికల్లో పని లేదు. మన రాజ్యాంగంలో ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషియరీ రెండింటి యొక్క ఫంక్షన్స్ని వేరు చేస్తూ ఉన్నటువంటి ఆర్టికల్ ఏది అన్నటువంటిది ఇంపార్టెంట్. ఆర్టికల్ 50 అన్నటువంటిది ఏం చేస్తుంది, జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ నుంచి వేరు చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, గాజాలో ఒక పాఠశాల మీద వైమానిక దాడి అనేది జరిగింది. దాంట్లో 15 మంది చనిపోయారు. అయితే ఈ ఆర్టికల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇటు గాజాలో ఉన్నటువంటి హమాస్కి మరియు ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం అనేది జరుగుతోంది. కానీ ఒకవైపేమో లెబనాన్ మరియు ఇజ్రాయెల్ బార్డర్లో కాల్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకొక వైపు ఇటు యెమెన్ యొక్క హౌతీలు కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఈ యొక్క యుద్ధం ఏమైనా విస్తరిస్తోందా అన్నటువంటి నేపథ్యంలో మనకి దీనికి సంబంధించిన మ్యాప్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి దీనికి సంబంధించిన మ్యాప్ చూద్దాం. చూడండి, ఇక్కడ యెమెన్ అన్నటువంటిదేమో ఇక్కడ ఉంది, ఇజ్రాయెల్ ఏమో ఇక్కడ ఉంది, అవునా? సో ఇక్కడేమో లెబనాన్ అన్నటువంటిది ఉంది. సో ఈ లెబనాన్కి ఇజ్రాయెల్కి బార్డర్ మధ్యలో ఇక్కడ కాల్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి 2 దేశాల మధ్య. అలాగే యెమెన్కి సంబంధించినటువంటి హౌతీలు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. దాన్ని US మిలిటరీ కూడా అడ్డుకుంటూ వస్తోంది. ఇంకొక వైపు ఇరాన్ ఏమంటోంది, ఇజ్రాయెల్ మీద దాడికి నాకు ఎలాంటి ప్రమేయం లేదు అన్నట్టుగా చెప్తోంది. అంతేకాదు ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, లెబనాన్కి సంబంధించి హెజ్బొల్లా గ్రూప్ అన్నటువంటి నేమ్ గుర్తుపెట్టుకోవాలి. హెజ్బొల్లా గ్రూప్ అన్నటువంటిది లెబనాన్కి సంబంధించినటువంటి ఒక మిలిటెంట్ గ్రూప్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2022 రహదారి ప్రమాదాల నివేదికకి సంబంధించి. ఇందులో భాగంగా ఈ రహదారి ప్రమాదాలు అనేవి 2022లో ఏ కారణాల వల్ల జరిగాయి, అందులో ఏ రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయి, ఎక్కడ తక్కువ ప్రమాదాలు జరిగాయి అన్నట్టుగా వివరాలన్నింటినీ మనం ఒక సపరేట్ వీడియో చేయటం జరిగింది. మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూడొచ్చు. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్లు సీట్ బెల్ట్లు పెట్టుకోకుండా జరిగినటువంటి ఈ రహదారి ప్రమాదాల్లో
మొత్తం 7,535 మంది చనిపోయారు. అందులో ఏపీలోనేమో 3,937 మంది, తెలంగాణలో ఏమో 3,598 మంది చనిపోయారు. అయితే సగటును ఇక్కడ మనం చూస్తే ప్రతిరోజు 21 మంది చనిపోతే 48 మంది గాయపడ్డారు. చూడండి, రోడ్ యాక్సిడెంట్ డెత్స్కి సంబంధించి పర్ మిలియన్ పాపులేషన్లో యావరేజ్ ఎంత ఉంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఏ టైప్ ఆఫ్ ట్రాఫిక్ వయోలేషన్ వల్ల డెత్స్ అనేవి జరిగాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇండియన్ రైఫిల్ షూటర్ అయినటువంటి ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, ఈయనకి ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ రావటం జరిగింది. అయితే ఈయన మనం చూస్తే మెన్స్ 50 మీటర్స్ రైఫిల్కి సంబంధించి మొదటి స్థానంలో నిలిచారు. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలోనే మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ అనేటటువంటిది ఎక్కడ జరుగుతోంది అంటే బర్కింగ్హామ్ షైర్. ఇది ఎక్కడ ఉంది? యూకేలో ఉంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఇది జరుగుతుందన్నమాట. అయితే దానికి మన దేశం నుంచి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అయినటువంటి రాజీవ్ చంద్రశేఖర్ ఈయన పాల్గొన్నారు. అయితే ఈ సమ్మిట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏవైతే రిస్కులు ఉన్నాయో వాటిని చూడటం, అందులోనూ ముఖ్యంగా దీని డెవలప్మెంట్లో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని డెవలప్ చేసుకోవటం, అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన సేఫ్టీకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి మిటిగేషన్ కోసం స్ట్రాటజీస్ని తీసుకురావటం, దానికోసం దేశాలన్నింటినీ ఒక తాటిపైకి తీసుకురావటం లక్ష్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ని నిర్వహించటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇండియా మరియు యుఏఈ, ఇవి రెండూ కూడా రెండు దేశాల మధ్య ఎడ్యుకేషనల్ కోఆపరేషన్కి సంబంధించి, అలాగే స్టూడెంట్ అలాగే ఫ్యాకల్టీ మొబిలిటీకి సంబంధించి ఇంకొన్ని ఇనిషియేటివ్స్కి సంబంధించి ఒక అవగాహన ఒప్పందం మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకోవటం జరిగింది. అయితే దీని ద్వారా మనం చూస్తే స్టూడెంట్ మరియు ఫ్యాకల్టీ మొబిలిటీ అనేది పెరుగుతుంది. రెండు దేశాల మధ్య ఎడ్యుకేషన్ సెక్టార్లో కొలాబరేషన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇటీవల ముంబైలో జరిగిన 14వ టాటా లిటరేచర్ లైవ్ సాహిత్య ఉత్సవంలో ఈ సంవత్సరం ఆస్థాన కవి పురస్కారాన్ని ఎవరికి అందజేశారు అంటే మమాంగ్ దయి, అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి ఈమె. నెక్స్ట్ చూడండి, ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ OECD రీసెంట్గా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021-22 సంవత్సరాల్లో OECD దేశాలకి వివిధ దేశాల నుంచి ఎంతమంది వలస వెళ్లారు అంటే 10 లక్షల మంది. OECDలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో సహా 38 సంపన్న దేశాలకు సభ్యత్వం అనేది ఉంది. ఆ దేశాలకు వలస వెళ్లిన వాళ్ళలో చూడండి 4.07 లక్షల మంది భారత పౌరులే ఉన్నారు. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం ప్రపంచ బ్యాంక్ రీసెంట్గా ఒక నివేదికను రూపొందించింది. దాని ప్రకారం 2022లో మన దేశంలో యువతలో నిరుద్యోగిత రేట్ అనేది ఎంత ఉంది అంటే 23.22%. చూడండి, యువతలో నిరుద్యోగ రేటు అనేసి ఎలా చెప్తాము? 15 సంవత్సరాల నుంచి 24 ఏళ్ల వయసున్నటువంటి శ్రామిక శక్తిలో ఉద్యోగం లేని వాళ్ళని మనము యువత నిరుద్యోగిత అని పిలుస్తూ ఉంటాం. అయితే ఈ నివేదిక ప్రకారం నిరుద్యోగిత రేటు పాకిస్తాన్లో 11.3%, బంగ్లాదేశ్లో 12.9%, భూటాన్లో 14.4%, చైనాలో 13.2%, సింగపూర్లో 6.1%, మలేషియాలో 11.7%, ఇండోనేషియాలో 13%. అంటే వీటన్నింటితో పోలిస్తే మన భారతదేశంలోనే యువతలో నిరుద్యోగిత రేట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది. నెక్స్ట్ చూడండి, 2023 సెప్టెంబర్లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం మన ప్రపంచంలో పేదల సంఖ్య ఎంతగా ఉంది అంటే నిరుపేదలు 70 కోట్ల మంది ఉంటే పేదలు 186.5 కోట్ల మంది. మరి పేదలు అని ఎవరిని పిలుస్తారు? నిరుపేదలు అంటే రోజుకి $2.15 కంటే తక్కువ ఆర్జించే వాళ్ళని నిరుపేదలంటాం. అదే $3.65 కంటే తక్కువ ఆర్జించే వాళ్ళని పేదలు అంటాం. అయితే ప్రపంచ పేదల్లో 44% భారత్, పాకిస్తాన్లతో ఉన్నటువంటి దక్షిణాసియా ప్రాంతంలోనే ఉన్నారు. ఇంకో 38% మంది ఆఫ్రికాలో సహారా ఎడారి దిగువనున్నటువంటి దేశాల్లో జీవిస్తూ ఉన్నారు. చివరిగా చూడండి, బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి షేక్ హసీనా. అయితే ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్ కన్నా కూడా ఎక్కువసార్లు ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి ఈమె. అంతేకాదు ప్రపంచంలోనే సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నటువంటి మహిళా దేశాధినేత ఈమె అన్నట్టుగా టైమ్స్ పత్రిక అనేటటువంటిది చెప్తోంది. మనం చూస్తే 76 ఏళ్ల వ్యక్తి ఈమె.
17 కోట్ల జనాభా ఉన్నటువంటి బంగ్లాదేశ్ని జనుము ఉత్పత్తిదారు స్థాయి నుంచి గత దశాబ్దంలో ఆసియా పసిఫిక్లో అత్యంత శీఘ్ర ప్రగతిని అంటే అత్యంత వేగమైనటువంటి ప్రగతిని సాధిస్తున్నటువంటి దేశంగా కూడా ఈమె తీర్చిదిద్దారు అన్నట్టుగా ఈ టైమ్స్ పత్రిక అనేటటువంటిది చెప్పింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.